ఇంట్లో ఎవ్వరి హెల్ప్ తీసుకోకుండా అన్ని పనులు మనమే చేసుకోవాలనుకోవడం ఎంత పెద్ద తప్పో ఇప్పటి సినారియోల్లో మదర్గా ఉండి బేసిక్ రెస్పాన్సిబిలిటీస్ని పిల్లల కోసం నువ్వు నిర్వర్తించకుండా వాళ్ళు పుట్టగానే ఎప్పుడు వదిలేసి వెళ్ళిపోదామా అని చూడటం కూడా అంతే పెద్ద తప్పు. సింబాలిక్గా ఫస్ట్ బట్టలు మడత పెట్టడానికి లంగా ఎందుకు తీసానో తెలుసా? చాలామంది మనం లంగ పనులు చేయకుండా ఉండడానికి కోసం. ఎస్పెషలీ I have no inhibition in telling this. Young mothers me. I am also a young mother. యంగ్ మదర్ అంటే యంగుగా ఉన్న మదర్ కాదు, యంగుగా ఉండాలనుకునే మదర్ అంతకంటా కాదు. చిట్టిపొట్టి పిల్లల తల్లులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనం చాలా చాలా పెద్ద పెద్ద చెత్త తప్పులు చేస్తున్నాం. అందులో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఒకటే పెద్ద చెత్త తప్పు. అదేంటంటే పిల్లలు పుట్టగానే పుట్టారు కదా, వీళ్ళ కోసం కన్నాను అయిపోయింది, వాళ్ళ కోసం కన్నాను అయిపోయింది, ఐ నీడ్ అ బ్రేక్, ఐ నీడ్ రిలాక్సేషన్, ఐ నీడ్ మై టైమ్, ఐ నీడ్ మై లైఫ్, దిస్ ఇస్ మై లైఫ్, ఇలా అంతా మాట్లాడుకుంటూ పిల్లల్ని మాత్రం పక్కన పెట్టి మనం వెళ్ళిపోతున్నాం. దట్ ఈస్ ద మేజర్ 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 మిస్టేక్ వీఆర్ డూయింగ్. ఎస్, అరే ప్రెగ్నెన్సీ అంతా కూడా బ్లిస్ఫుల్గా ఉండాలని ఫోటోషూటు, మంత్ ఆన్ మంత్ బేబీ బంపు, ఆ బంపు పెరుగుతూ ఉంటే ప్రతి మంత్ ఫోటోషూటు, దానికి మళ్ళీ సీమంతము, సీమంతానికి ఒక థీము, జెండర్ రివీల్కి ఒక సపరేటు పార్టీ, ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఎక్స్ట్రా నగలు కొనిపించుకోవడం, ఎక్స్ట్రా ఫుడ్లు తినడం, ఇంత ఎక్స్ట్రా చేసిన మనం ఎక్స్ట్రాగా మనకు ఒక మెంబర్ వచ్చారు లైఫ్లో కంపానియన్గా ఎందుకు ఫీల్ అవ్వలేకపోతున్నాం? వాళ్ళని ఒక బర్డన్గా ఫీల్ అవుతున్నాం, వాళ్ళని ఒక డిస్ట్రాక్షన్గా ఫీల్ అవుతున్నాం, వాళ్ళని ఒక ఇరిటేషన్గా ఫీల్ అవుతున్నాం, మన కెరియర్కి ఒక పెద్ద హర్డల్లా ఫీల్ అవుతున్నాం. వాళ్ళు లేకపోతే మనం ఏమైనా ప్రపంచాన్ని వెళ్ళేస్తామండి? పైలట్లు అయిపోయి ఇప్పుడు మనం ఫ్లైట్లు డ్రైవ్ చేసేస్తామా? లేకపోతే 100 కోట్లు సంపాదించేస్తామా పిల్లలు అనేవాళ్ళు మనకి పక్కన లేకపోతే? నో. ఒకవేళ అంత ఎయిమ్స్ అనే అంబిషన్స్ ఉంటే పిల్లల్ని కనద్దు, అసలు ముందే చెప్పేద్దాం పెళ్ళప్పుడే, నాకు పార్ట్నర్ మాత్రమే కావాలి, వాళ్ళతోటి వచ్చే సంతానం వద్దు. క్లియర్ కట్. ఇది బ్రూటల్గా అనిపించినా స్టార్టింగే చెప్పేయడం బెటర్. పెళ్ళైన తర్వాత కనాలా వద్దా అన్న డైలమాలో 1-2 ఏళ్ళు గడిచిపోయి ఆ తర్వాత ఇక సమాజం కోసమో మనం ఫర్టైల్ అని ప్రూవ్ చేసుకోవడం కోసమో, లేకపోతే మన భర్తే మగాడే వీడు అని ప్రూవ్ చేయడం కోసమో, అత్తమామల కోసమో, ఎవరి కోసమో మొత్తానికి పిల్లల్ని కని అయిష్టంగా కన్న దగ్గర నుంచి వాళ్ళని బర్డన్గా ఫీల్ అయ్యి మనం పడేస్తున్నాం. మనకే ఒక 25-30 వచ్చేటప్పటికే పెళ్ళవుతుంది. ఈ కన్సీవింగ్, ఈ ప్రాసెస్ ఇదంతా అయిపోయేపాటికి ఈజీగా 30-33-34 ఇయర్స్ దాటేస్తాయి. 34 ఇయర్స్ వచ్చిన మనకే అసలు ఓపికలు ఉండట్లేదు. ఇది నిజం, అవునా కాదా? దానికోసం మనం వెయిట్ ట్రైనింగ్స్ అంటున్నాం, స్ట్రెంగ్త్ ట్రైనింగ్స్ అంటున్నాం, ఇష్టం వచ్చినవన్నీ తింటున్నాము, లేకపోతే అసలు తిండి మానేస్తున్నాము, కార్బ్స్ అంటున్నాం, ప్రతిదీ క్యాల్కులేటివ్గా తింటున్నాం. మరి మనల్ని కన్నా, మనల్ని పెంచినా, మనల్ని చూసినా మన పెద్దవాళ్ళకి మినిమం 55-60-65 ఉంటాయి కదండి. మరి వాళ్ళు పిల్లల్ని చూసుకోవాలంటే ఇంత చిన్న, ఇప్పుడు ఎందుకంటే ఆల్మోస్ట్ ఎవ్రీ కిడ్ ఇన్ దిస్ జనరేషన్ ఇస్ హై ఫంక్షనల్. మనం ఇంకే పేరు పెట్టద్దు, ఓన్లీ హై ఫంక్షనల్ అని అందాం. అంత హై ఫంక్షనల్ కిడ్ని అంత ఓపిక లేని వాళ్ళు ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత రిటైర్మెంట్ అయ్యి వాళ్ళదేదో వాళ్ళ బతుకుతుంటే అంత ఓపిక లేని వాళ్ళు డే అంతా చూడమంటే ఎలా చూస్తారు? నువ్వు డే అంతా చూసుకొని 1 గంట తీసుకెళ్ళండి కిందకి, లేకపోతే ఒక 2 గంటలు ఆడిపియండి, ఒక 3 గంటలు చూడండి అంటే ఒక పద్ధతి. చూస్తారు, డెఫినెట్గా చూస్తారు. అప్పుడు చూడాలి కూడా పెద్దవాళ్ళు. ఆ మాత్రం హెల్ప్ చేయకపోతే ఇంకా మనం వాళ్ళకి చేసుకుంటూ వీళ్ళకి చేసుకుంటూ చూడడం కూడా చాలా కష్టం. నేను యాక్సెప్ట్ చేస్తా. ఇంట్లో యంగ్ మదర్స్ ఉన్నప్పుడు, చిన్న పిల్లలు ఉన్నప్పుడు ఆ పెద్దవాళ్ళు స్వచ్ఛందంగా 1-2 గంటల రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. పిల్లలకి సంబంధించి ఆ తల్లికి, అది కోడలైనా సరే కూతురైనా సరే, రెస్ట్ ఇవ్వాలి, బ్రేక్ ఇవ్వాలి. భర్త కూడా అందరూ కలిసి ఆ కిడ్ని పెంచాలి. ఒకరో ఇద్దరైనా సరే. పెద్దవాళ్ళు ఆ టైంలో కూర్చొని మా కాలంలో మేము ముగ్గురిని పెంచి మాట్లాడద్దు. మీరు ఏ ఒక్కరిని కూడా ముగ్గురులో కూర్చొని రోజంతా నర్చర్ చెయ్యలేదు. బేర్ మినిమం నీడ్స్ ఇచ్చి వాళ్ళని ఆడుకోమనో చదువుకోమనో పంపించి వాళ్ళని వాళ్ళు టేక్ కేర్ చేసుకునే విధంగా చేశారు. అప్పుడు పిల్లలు కూడా మీ మాట విన్నారు. వినకపోతే మీరు చేతులు వాటిల్లో ఉన్న ఆయుధాలను కూడా వాడారు. ప్లీజ్ ఒప్పుకోండి. ఈజీగా ఉండేది అప్పుడు లైఫ్. ఇంత కాంప్లికేటెడ్గా ఏదీ లేదు అప్పుడు. ఇన్ని ఖర్చులు లేవు.
ఇంత అనవసరమైన కాంప్లికేషన్స్ లేవు. ఇవన్నీ మనకు కావాలి, పిల్లలు మాత్రం రెస్పాన్సిబిలిటీ వద్దంటే కుదరదు. అది పెద్దవాళ్ళకి ఫస్ట్ నేను చెప్తున్నా. ఒక 2 గంటలు రోజులో పిల్లల్ని ఆడించడం, వాళ్ళకి ఏదైనా చెప్పడం, కథలు చెప్పడం అనే ఒక మంచి హ్యాబిట్ చేసుకోండి ప్లీజ్. పెద్దవాళ్ళకి ఇది చెప్తున్నాను నేను. ఇప్పుడు యంగ్ మదర్స్, అది పుట్టిన దగ్గర నుంచి ఇమీడియట్గా సన్నగైపోవాలి. ఇమీడియట్గా నా 26 జీన్స్లో నేను వచ్చేయాలి. ఎందుకు ఎట్లొస్తావు ఇమీడియట్గా? ఇన్స్టెంట్గా ఫుడ్ మాత్రమే ఆర్డర్ చేస్తే వస్తుంది, అది కూడా మనం డబ్బులు ఇస్తే. అంతకంటే ఇంక ఏది రాదు ఇన్స్టెంట్గా. ప్లీజ్, ఇట్ విల్ టేక్ టైం. ఆ కొత్త ప్రాణి నీ లైఫ్లోకి వస్తే నీకు మైండ్ సెట్ రకరకాలుగా ఉంటుంది. టాప్ ఫ్లోర్ ఆల్మోస్ట్ ఎంటీ అయిపోతుంది. కొత్త కొత్త భయాలు వస్తాయి. డెలివరీలు ఎవ్వరివి ఇప్పుడు ప్లెజెంట్గా అవ్వట్లేదు. ప్రతి ఒక్కరికి ఒక డెలివరీ స్టోరీ ఉంటుంది. అది సి సెక్షన్ అయినా సరే, నార్మల్ డెలివరీ అయినా సరే. అట్లా ఉన్నప్పుడు అందులోంచి బయటికి రావాలంటే చాలా నెలలు పడుతుంది. డెలివరీ తర్వాత తీసుకోవాల్సిన మినిమం జాగ్రత్తలు, రెస్ట్ మనం ఎలాగో తీసుకోవడం లేదు. 21 డేస్ లోపల మనం బయటికి వెళ్ళిపోవాలి. మనకి లౌడ్ మ్యూజిక్ కావాలి. పిల్లని ఆ గుడ్డుని సక్షన్ చేసి పాలు పడుకోబెట్టేసి మనం వెళ్ళిపోవాలి. అందుకే వాళ్ళు ఎప్పుడు పెద్దగవుతుంటే పిల్లలు మనల్ని ఎలా వదిలిపోదామా అని వాళ్ళు కూడా థింక్ చేస్తున్నారు. నో చైల్డ్. ఏ మదర్కి ఇప్పుడు మ్యాక్సిమం పక్కన కూర్చోబెట్టి ఒక చైల్డ్ చెప్పే మాటలు వినే ఓపికలు ఆపుతావని సోది, అబ్బా ఆ మదర్ ముఖం ఇలా అని చైల్డ్ ఎక్స్పెక్ట్ ఎప్పుడు ఇలాగే ఉంటుంది. ఎందుకు ఇలాగా? ఆ చిట్టి ప్రాణాన్ని చూస్తే అంత ఇరిటేషన్ ఎందుకు? చెత్త ఫోబియాలు. వాళ్ళ బాత్రూమ్స్ కడగాలంటే మనకి అసహ్యం. వాళ్ళు వామిట్ చేస్తే అది క్లీన్ చేయాలంటే అసహ్యం. వాళ్ళు సుస్సు చేస్తే అది క్లీన్ చేయాలంటే అసహ్యం. చీ, నువ్వు కూడా పోతావు. నీకేం అమృతం రాదు, నువ్వు కూడా విసర్జిస్తావు. అదే మరి నీది నీకు చీ అనిపించదే? ఒకవేళ అనిపించినా కడుక్కుంటావు కదా. మరి నీ నుంచి వచ్చిన ప్రాణమే కదా అది. లోపల వూంబులో ఆ 9 నెలల్లో ఎక్కడుంటుంది తెలుసా ఆ ప్రాణం? పాపం ఎంత ఎట్లుంటుందంట తెలుసా ఆ వాసన అదంతా. అది భరించి వచ్చింది కదా, నువ్వు ఏదో పెద్ద పీక్ కట్టలు కడతావని. వై కాంట్ యూ జస్ట్ బేర్ ఆల్ దాట్ విత్ హ్యాపీనెస్? నీలో ఉంటుంది. ఫోబియా అని చెప్పొద్దు. నీ మైండ్, నీ బాడీ, నీ సోల్లో ఉంటుంది. అది ఫోబియా కాదు, అది నా అదృష్టం. ఇవాళ రేపు ఎంతోమంది తల్లిదండ్రులకి రావట్లేదు, అసలు పిల్లలు కావాలన్నా కలవట్లేదు. కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఓపికలు అయిపోయిన తర్వాత వాళ్ళు పుడితే ఏం చాలా అర్థం కావట్లేదు. ఈజీగా ప్రెగ్నెన్సీ వచ్చిందని ఈజీగా తీసుకోవద్దు. ఆ చైల్డ్ ఇస్ యువర్ ప్రివిలేజ్, నాట్ అ బర్డన్. ఇది ఎంతమంది యంగ్ మదర్స్ యాక్సెప్ట్ చేస్తున్నారు? డిప్రెషన్లోకి వెళ్ళిపోయి పిల్లలకు ఫోన్లు ఇచ్చేస్తున్నారు, లేకపోతే పిల్లలకి టీవీ, లేకపోతే పిల్లల్ని హెల్పర్స్ మీదకి. అక్కడి నుంచి వాళ్ళలో ఎన్నో విపరీతమైన బిహేవియర్స్ వస్తున్నాయి. పిల్లలు అచీవ్ చేయాల్సిన మైల్ స్టోన్స్ అచీవ్ చేయట్లేదు. మైల్ స్టోన్ డిలే అవుతుంది. ఏ డాక్టర్ దగ్గరకో తీసుకెళ్తాం, వాళ్ళు ఇంకేదో చెప్తారు. ఏళ్ళు ప్రతి నెల 40 నుంచి 50 వేలకి తక్కువ కాకుండా థెరపీలు చేయిస్తుంటాం. మనకి నార్మల్గా లేదే అని బాధపడుతుంటాం. దానికి ఇంకో డిప్రెషన్ వేరే. ఆ తర్వాత వాళ్ళు ఎప్పుడు పెద్దగా ఎప్పుడు నార్మలైజ్ అయ్యి ఎప్పుడు మంచిగా అవుతారో మనకు కూడా తెలియదు. వాట్ ఈస్ డిప్రెషన్? యంగ్ మదర్గా నేను ఫేస్ చేశా. నాకు అసలు ఎత్తుకి ఒక 6th ఫ్లోర్ మా బాబుని తీసుకెళ్ళి చూస్తూ ఉంటే నేను వాడిని పడేస్తానేమో అని భయం ఉండేది. అవన్నీ ఓవర్కమ్ చేయాలి. ఒక్కొక్కసారి విపరీతంగా ఏడుపు వచ్చేసేది, కోపం వచ్చేది. అర్థమయ్యేది ఓకే ఇంత హార్మోనల్ చేంజెస్ అయినప్పుడు అవి మళ్ళీ ట్యూన్ డౌన్ అయ్యి బ్యాక్ అవ్వడానికి టైం పడతాయి. వై కాంట్ యూ ఫేస్ యువర్ ఓన్ బ్యాటిల్? నువ్వేం పక్కన వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి వాళ్ళని ఉద్ధరించట్లేదే. నీ మైండ్లో, నీ బాడీలో, నీ సోల్లో ఉన్న ఆ అప్స్ అండ్ డౌన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ నువ్వు బ్యాలెన్స్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నావు. ఏమంత నొప్పి నీకు? డిప్రెషన్. అందుకే నా డిప్రెషన్ వల్లే అట్లా. మా అత్త తిట్టిందని నా డిప్రెషన్, మా మావ తిట్టాడని నా డిప్రెషన్, నా మొగుడు తిట్టాడని నా డిప్రెషన్, నా బాడీ ఇట్లా అయిపోయిందని నా డిప్రెషన్, వీడి వల్లే అని పుట్టి నా ప్రాణాన్ని తిడతాం. నువ్వు డిప్రెషన్ ఉందని తినడం మానలే, బయటికి వెళ్ళడం మానలే, కొత్త బట్టలు కొనుక్కోవడం మానలే, సినిమాలకి, షికార్లకి, లేకపోతే డిన్నర్స్కి ఫ్రెండ్స్ని కలవటం, సోషల్ మీడియాలో ఉండటం, అప్డేట్స్ ఇవ్వడం మానలే, జాబు మానలే, హోమ్ మేకర్ అయితే అసలు నీ పనులు మానుకోలే, ఏది మానలే. మరి వాళ్ళని చూసుకోవడం మాత్రం ఎందుకంత నొప్పి? ఎందుకు మానేవు నువ్వు? నిజంగానే చూసుకుంటే పిల్లల్ని చూసుకోవడం అంత డిఫికల్ట్ కాదు. నీకు కనుక నీ కిడ్ని నువ్వు డే 1 నుంచి ఊమ్లో ఉన్నప్పటి నుంచి ట్యూన్ చేసుకుంటే విన్నంత ముద్దుగా నీ మాట అసలు ఇంకెవరు వినరు. అంతే. నీకు లేదు ఓపిక. ఆ ఓపిక అన్నిటికీ లేకుండా ఉండాలి. మరి ఫోటోలు పోస్ట్ చేయడానికి, వెళ్ళి ఫిట్నెస్ మీద ఇంట్రెస్ట్ పెంచుకోవడానికి వాళ్ళు చూస్తున్నారా, వీళ్ళు చూస్తున్నారా, నేను ఇంకా యంగ్గా అందంగా ఉండాలి, పిల్లలు పుట్టినా నాకు పుట్టారని తెలియకూడదు. ఎందుకు తెలియకూడదు? నీకు పిల్లలు పుట్టాలని సమాజానికి తెలవాలి. ప్రెజెంటబుల్గా ఉండు. 16లో ఉన్నట్టు ఉండాలంటే ఎలా?
కుదరదు. 16 yearsలో ఉన్నట్టు నీ ఏజ్ ఉండదు, నీ ఫేస్ ఉండదు, నీ ఓపిక ఉండదు. యూ హ్యావ్ టు ఏజ్ అండ్ ఏజ్ గ్రేస్ఫుల్లీ. నిన్ను చూస్తే నీకు గర్వం రావాలి. అరే నా పిల్లోడో కానీ పిల్ల కానీ ఇంత హై ఫంక్షనల్ ఉన్నా నేను వాళ్ళని నా టెంపర్మెంట్ లూజ్ అవ్వకుండా పెంచా, నేను చెప్పగలుగుతున్నా, ఒక రోజు మొత్తం వాళ్ళని ఏమనకుండా చూసుకోగలుగుతున్నా. మా ఇన్లాస్ కానీ పేరెంట్స్ కానీ అమ్మ నా పరిస్థితి ఇది, నన్ను ఎక్కువ దొబ్బకండి అని చెప్పి నా పిల్లల మీద నేను కాన్సన్ట్రేషన్ చెయ్యగలుగుతున్నా, అందరికీ అర్థమయ్యేలా చెప్పగలుగుతున్నా, నా హస్బెండ్ సపోర్ట్ ఉన్నా లేకపోయినా నేను చేయగలుగుతున్నా అని. అది అసలు సిసలైన అందం అంటే. నీ పిల్లల్ని ఎవ్వరికీ ఇవ్వకుండా నీ చేతుల్లోనే నువ్వు పెంచుకోగలిగిన రోజు యు ఆర్ సక్సెస్ఫుల్. రేట్ సక్సెస్ బేస్డ్ ఆన్ దాట్. ఎందుకు చచ్చిపోతావు నువ్వు వాళ్ళెవరో అచీవ్ చేశారని? నీకు అచీవ్ చేయాలనిపిస్తే అచీవ్ చేయి, వాళ్ళెవరో అచీవ్ చేశారనేది అచీవ్ చేయకు. దేర్ సక్సెస్ షుడ్ నాట్ బి యువర్ పారామీటర్ ఆఫ్ గ్రోత్ ప్లీజ్. అరే పిల్లలు ఏం చేశారు? అట్లా పెరిగిన పిల్లలు వాళ్ళు ఎందుకు నార్మల్గా ఉంటారు, ఎందుకు నార్మల్గా వింటారు, ఎందుకు వాళ్ళ చైల్డ్హుడ్ నార్మల్గా హ్యాపీగా ఉంటుంది? అనాయింగ్గానే ఉంటారు. బికాజ్ ఇట్స్ దేర్ వే ఆఫ్ టెలింగ్ దట్ దే మిస్ యూ. అమ్మా ఐ మిస్ యూ అని వాళ్ళు ఎలా చెప్తారు? ఇలాగే చెప్తారు, క్రాంకీగా హైపర్గా బిహేవ్ చేసి. పిల్లలు రాత్రికి నిద్ర లేపితే కొట్టే తల్లులు ఉన్నారండి. వడబడ బాధేసి 2 సార్లు చుచ్చొస్తే లేపితే కొట్టే తల్లులు ఉన్నారండి. తల్లిదండ్రి విపరీతం. సారీ టు సే ఈ వర్డ్ నేను యూజ్ చేస్తా, ఐ డోంట్ వాంట్ టు ఎడిట్ దిస్. కాట్ల కుక్కల్లాగా తల్లి తండ్రి పిల్లల ముందు కొట్టుకుంటారండి. చిన్న చిన్న పిల్లల ముందు 5 years 4 years 3 years. వాళ్ళు ఏం చూస్తారు? ఇంత కర్మ వాళ్ళకెందుకు ఈ వరల్డ్కి తెచ్చి? వాళ్ళు పోయి స్కూల్లో కొడతారు, లేకపోతే ఎక్స్ట్రీమ్ బిహేవియర్, ఎక్స్ట్రీమ్ అల్లరి, ఎక్స్ట్రీమ్ కామ్, మాటలు రాకుండా విపరీతంగా మాట్లాడి. అరే తప్పు చేస్తున్నామని తెలుసుకొని మనం మారమా? ఎవడో చెప్పాలా మనకి? తల్లుల మీద వదిలేస్తాం. అవి 60 ఏళ్ళు 65 ఏళ్ళు 70 ఏళ్ళు ఉంటాయి మన తల్లిదండ్రులకి. వాళ్ళు ఏం చూసుకుంటారండి? బలవంతంగా వదిలేయడం ఏంటండి వాళ్ళ మీద? ఓపిక లేవో. ఎంత బ్రూటల్ మనం, ఎంత బ్రూటల్. మనకే అసలు మన పిల్లల్ని సరిగ్గా చూసుకోవట్లే, మన తల్లిదండ్రుల్ని సరిగ్గా చూసుకో. ఇంకెందుకు మన బతుకు? ఎంత సంపాదిస్తే? అందుకే అందరికీ రిక్వెస్ట్, మీకై మీకు 95 to 100% ఆర్ 200% నా కిడ్నీ నేనే పెంచగలుగుతా. ఎక్స్టర్నల్ సపోర్ట్ వచ్చినా ఓకే, రాకపోతే మరీ మంచిది. నా కిడ్నీ నేనే చూసుకుంటా. ఇది పొజెసివ్నెస్ అని అయినా పర్వాలేదు. నేను ఎమోషనల్ కోషెంట్, ఐక్యూ 2 కూడా నా పిల్లలకు ఉండేలాగా పెంచుతా అన్నప్పుడే పిల్లల్ని కనండి. అది ఒకళ్ళైనా సరే, ఇద్దరైనా సరే. ఇద్దరి కనేందుకు ఓపిక లేకపోతే డోంట్ గో ఫర్ సెకండ్ చైల్డ్. ఒక చైల్డ్నే పెంచండి. ఎమోషనల్ కోషెంట్ మీరు మంచిగా ఉంటే ఆ చైల్డ్కి ఆటోమేటిక్గా వస్తుంది. సింగిల్ చైల్డ్ కూడా షేరింగ్ ఇచ్చేవాళ్ళు, మంచిగా ఆడుకునేవాళ్ళు, కమ్యూనికేట్ అయ్యేవాళ్ళు ఉంటారు. బట్ మదర్ హ్యాస్ టు టేక్ ద రెస్పాన్సిబిలిటీ. అఫ్ కోర్స్ ఫాదర్ కూడా. కానీ ప్రతి ఒక్క తండ్రికి ఎక్స్ట్రాడినరీ రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవడం రావు. వాళ్ళకే చిన్నప్పటి నుంచి ఎన్నో చైల్డ్హుడ్ ట్రామాస్ ఉంటాయి కదా. మనం అదే చెప్పుకుంటున్నాం కదా, నీ పెంపకం బాగాలేదు అని మన మొగుడే తిట్టేస్తుంటాం కదా. సో మనది బాగుంది కదా, ఆ మదర్ కెన్ మల్టీ టాస్క్ కదా, అది మన ఇన్హెరెంట్గా ఉండే క్వాలిటీ కదా. అందుకే ఎవడో ఏదో వచ్చి పీక్తాడని ఎక్స్పెక్ట్ చేయొద్దు. నీ చైల్డ్ నీ రెస్పాన్సిబిలిటీ. నువ్వు ఎలా దొబ్బించుకున్నా సరే, నీ మెంటల్ హెల్త్ ఏమైపోయినా సరే, ఒకరిని కన్నా ఇద్దరిని కన్నా ప్రేమగా పెంచు, ఓపిక్గా పెంచు, మంచి చెప్పి పెంచు వాళ్ళని. అవసరమైతే నీ కెరియర్ని కొంచెం పాజ్ చేయి, బ్రేక్ ఇవ్వు దానికి. ఎన్నో వర్క్ ఫ్రమ్ హోమ్లు, ఎన్నో సోర్సులు ఉన్నాయి. ఎక్స్ప్లోర్ సంథింగ్ ఎల్స్. ఇదే చదివా ఇందులోనే చచ్చిపోతా అనడానికి ఏం లేదు. ఎక్స్ప్లోర్ సంథింగ్ ఎల్స్, అర్న్, గెట్ అన్ ఇన్కమ్ అండ్ రేజ్ యువర్ చైల్డ్ గ్రేస్ఫుల్లీ. యంగ్ మదర్స్ అందరికీ సాటి యంగ్ మదర్గా నేను చేసే అర్జ్ ఇది.